జై వాసవి అందరికీ నమస్కారం. పాండిచ్చేరిలో ఉండి ఎస్కేపి కళ్యాణమాలై శ్యామ్ సుందర్ మాట్లాడాను. నేను ఓరు అనేది చెప్పేసాను. నేను పాండిచ్చేరిలో ఐటీలో పనిచేస్తూ ఉంటేని ఇప్పుడు కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ అంగడి పెట్టి ఉండేను. మనకు 20 ఇయర్స్గా అస్ట్రాలజీ తెలిసిన అస్ట్రాలజర్, వేద గణిత జ్యోతిడర్, తిరుమల పొరుத்த నిపుణర్. మన కమ్యూనిటీக்காக కరోనా టైంలో ఉండి చూస్తుంటే ఎస్కేపి కళ్యాణమాలై ఆ దండ ఒకటి క్రియేట్ చేసి దాని మూలం ఇలవస జాతక పరివర్తన చేస్తూ ఉండేము. దీంట్లో నిండా పేరుది వచ్చేసి జాతకం వచ్చి చూస్తుంటే నవాంశము దశాబుద్ధి రూపం తప్పుగా ఉంటుంది. రాశి కట్టం అట్నేదా ఉన్నో రాశి కట్టం మనం పంచాంగాలో ఉండి క్యాలెండర్లో ఉండి ఎత్తిరవచ్చును. ఇప్పుడు నేటికి ఓ బిడ్డ పుడుతుంది అటంట, ఆ బిడ్డకి ఆ కట్టాన్ని అట్టనే ఎత్తుకోవచ్చును. దాంట్లో ఏం చెయ్యాలి అటంటాక లగ్నము చంద్రని ఏ నక్షత్రాల ఏ డిగ్రీలో ఉంది అంటే వెయ్యాల రాశి కట్టాల అంతదా. మతబడి రాశి కట్టానికి పెద్ద పని లేదు. నవాంశం అటంటాక రాశి కట్టాల ఉండే ఒక్కొక్క గ్రహాన్ని నవదుండుగా వేసి దీంట్లో మేషమండలం, సింహమండలం, ధనుసు మండలం చెప్పేసి ఉంది. దాంట్లో అమర్తావుల అదిదా నవాంశం. నవాంశం ఎందుకు? నవాంశం వచ్చి తిరుమల కాలానికి యూజ్ చేశారు, తిరుమల வாழ்க்கைకి యూజ్ చేశారు, తిరుమల ఎదురుగాల வாழ்க்கைకి యూజ్ చేశారు. దశాబుద్ధి అంతరం ఎందుకు? దశాబుద్ధి అంతరం అనేది ఒక బిడ్డ పుట్టేటప్పుడు అమ్మ గర్భాల ఎంత దినాలు ఉంటుంది, అది పోను అది బయట వచ్చి జననిచ్చే టైం వచ్చేసి ఏం దశాబుద్ధి ఇరుపులో ఉంటుంది అటనేది కావాల. అది ఉంటుందా ఎదురుగాల వాళ్ళకైని ఏ దశ నడుస్తుంది, ఏ బుద్ధి నడుస్తుంది అటని చెప్పి వాళ్ళకి ఈ కట్టం ప్రకారం ఈ దశకి ఈ బుద్ధికి ఇట్ట ఉన్ను అటని చెప్పేసి చెప్పముడుసును. దానికోసం మనం ఇది చేసాము. ఇప్పుడు అందరినీ ఏం చెప్పినట్టంటే మీరు మీ జాతకం అదే మీ బిడ్డలోడ జాతకం పెళ్ళికి ముందు ఒకసారి అయినా సరిగా ఉందా అని చెప్పేసి చూడండి. ఇప్పుడు జ్యోతిడర్ దగ్గర పోయారు, ఆ జ్యోతిడర్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చే కట్టాన్ని అట్టనే చూసి దానికి పొరుతం ఉందా లేదా ఏం పలానా అట్టని చెప్పేసి చెప్పిస్తారు. ఆ కట్టం సరిగా ఉందంట మీకు తెలుసునా లేదా ఆయనకు తెలుసునా? ఓరికి తెలియదు. ఏమంటే ఆ కట్టం సరిగా ఉందని చూసేదానికి ఆ టైం వచ్చి వేస్ట్ అవును. దాని నుంచి అది ఓరమే వచ్చేసి ఆ కట్టం వచ్చి సరిగా ఉందంటే అనలైజ్ చెయ్యరు. దానిదా మనం ఏం చెప్పాము అంటే మీరు పెళ్ళికి ముందు ఒకసారి మీ పిన్నాడిదో బిడ్డదియో జాతకాన్ని అనలైజ్ చెయ్యండి. అది పుట్టిన టైము, పుట్టిన సేపు, పుట్టిన తావు ఇది ఎంతమే వచ్చేసి మీ డేటాదా, మీ పిన్నోడోడో బిడ్డోడో డేటాదా. ఓకేనా? ఈ డేటాని పెట్టిదా మనం పుట్టిన తావుని పెట్టి అక్షరేఖ దీర్ఘరేఖ ఎత్తాము. దీన్ని పెట్టిదా మనం వచ్చేసి ఒక జాతకాన్ని కణించాము. అప్పుడు జాతకం కణించిన ఆయన వచ్చేసి ఏ మనోభావాల ఉండ ఆయన ఎట్ట కణించే వాళ్ళ గురు ఎట్ట చెప్పించినారు అటని చెప్పేసి మనకు తెలియదు. ఎగ్జాంపుల్ వచ్చి చూస్తే ఎటంట ఓ జాతకరో లేదు ఒక డాక్టరో లేదు వేరే ఒక ఇదిలో ఉండేవాళ్ళు సేవ చేసే దాంట్లో వాళ్ళని ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తారా, సెకండ్ క్లాస్లో పాస్ చేస్తారా, థర్డ్ క్లాస్లో పాస్ చేస్తారా అంటే ఓరన్నా అడిగి ఇది చేస్తారా? ఓరు చెయ్యరు, ఓరును చెప్పరు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ చేసి నేను సెకండ్ క్లాస్లో పాస్ చేసి నేను చెప్పరు. సరియా? అప్పుడు ఎట్ట పోయారు జనాలు? కైరాశిదా. ఇప్పుడు తాలో గుంపుగా ఉండడంట ఈ తాలో వచ్చేసి నసా చూసారంటే అర్థం. అట్టదనే దాన్ని పెట్టిదనే మనం అంతమే పోయామే. ఒక డాక్టర్ కానీ లేదా ఒక జ్యోతిడర్ కానీ ఒక వకీల్ కానీ లేదా వచ్చేసి ఒక అడ్వైజర్ కానీ ఓరుగా ఉంటాను మనం అడిగేది వచ్చి చూస్తే అటంటే ఈటదా మనం పోతూ ఉండేము. సరేనా? అప్పుడు సిల పేరుకి వచ్చేసి చెప్పేది వచ్చేసి నసా చెప్తారు, సిల పేరు కనక్కు వేసేది సరిగా వేస్తారు, సిల పేరు వచ్చేసి రాసి ఇచ్చేది సరిగా చేస్తారు. రాసి ఇచ్చే వాళ్ళకి చెప్పన ముడియదు, చెప్పే వాళ్ళకి రాసి ఇయ్య ముడియదు, కనక్కు వేసే వాళ్ళకి వచ్చి చూస్తారంట ஒன்றும் చెప్ప முடியுது లేదంటే రాయ முடியுது అది మరి ఉన్నాం. సో అప్పుడు ఓరోరికి వచ్చేసి ఒక్కొక్క క్యాపబుల్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉన్నాం. అప్పుడు మనం
బిడ్డలది జాతకం వచ్చి పుట్టినప్పుడు కనిచింది, కాల్కులేటర్ లేకుండా కంప్యూటర్ లేకుండా ఆ కాలాల కనిచింటారు. అప్పుడు వాళ్ళు విరలు ఉడిచిదా ఎంచి వేసింటారు. ఓకేంటనా. అప్పుడు విరలోడిచి ఎంచి వేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ 40.53 అటని చెప్పేసి ఒక అవుట్పుట్ వస్తుంది అటంట. అవుట్పుట్లో 40ని మట్టుందా ఎత్తుకుంటారు, 0.53 అనేది వచ్చేసి ఉడిచిస్తారు. అప్పుడు మనకు సరైన అక్యూరసీ జాతకం మన దగ్గర ఉండదు. దీని ఒక రిఫ్లెక్షన్ నవాంశాల పెద్దదిగా ఉన్నా దానివల్ల మన జాతకం బయట పోతా ఒకటి తప్పుగా ఉందంటే ఎత్తి పెట్టేసారు, అట లేదు అటంట పొందలే అటని చెప్పేసి ఎత్తి పెట్టేసారు. సరేనా. అప్పుడు అక్యురేట్ జాతకం కరెక్ట్గా ఉండంట తిరుమల వాళ్ళకైనా చేసి మనం కరెక్ట్గా కూర్చొచ్చును, ఎదురుగాల వాళ్ళకైనా మనం కరెక్ట్గా కూర్చొచ్చును. ఓకేనా. మీకు ఒకసారి అనలైజ్ చేసేదానికి నా దగ్గర ఇష్టం ఉంటాక మీరు వచ్చి నాకు కాల్ చేయొచ్చును. నా నంబర్ వచ్చేసి 8838320935. నేను పాండిచ్చేరిలో ఉండేను. నన్నోட డీటెయిల్స్ కావాలంటే మనం మఠాలను గుడిలను కంటా కూడా అడుక్కోవచ్చును. పాండిచ్చేరిలో డీటెయిల్స్ వచ్చి అక్కడ ఇచ్చి ఉండేను. ఓకేనా. దానివల్ల మీరు ఇది చేసుకోవచ్చును. నేను ఇక్కడ పాండిచ్చేరిలో కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ అంగడి పెట్టుకుని ఉండేను. 20 yearsగా నాకు అస్ట్రాలజీ తెలుసును. అలగప్ప యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్లో నేను 2 డిప్లొమా చదివినాను. పీజీ డిప్లొమా, యూజీ డిప్లొమా చదివినాను. ఇది లేకుండా 8 గురుమార్గాల దగ్గర పెద్ద పెద్ద గురుమార్గాల దగ్గర జ్యోతిడం వచ్చి చదివిండాను. నాకు 20 yearsగా తెలుసును. మీకు ఏదైనా డౌట్, జ్యోతిడాల డౌటో లేదా పొరతాల డౌటో ఎదిగా ఉంటానో నన్ను పిలిచి అడగచ్చును. మీకు ఏం సందేహంగా ఉంటానో చెప్తున్నాను నేను. అదే మరి మనం ఈ పొరతను చూసేదానికి సరి, ఒక జాతక అనలైజ్గా వచ్చేసి ఇచ్చేది సరి, నిండా తక్కువ ఫీజుతో తీసేయము. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి చూస్తారంట, మీ కూతురు జాతకమో మీ కొడుకు జాతకమో పంపిస్తారంట, దాంట్లో కట్టం సరిగా ఉందా అని ఫస్ట్ చూస్తాను. ఆ కట్టం వచ్చేసి సరిగా ఉండిసే అటంట ఉన్న ప్రాబ్లం లేదు, సరిగా లేదంటే తిరిగి జాతకం రాయాలని చెప్తున్నాను. ఆ జాతకము మనమే రాసి ఇచ్చాము. జాతకం సరిగా ఉండిసే అటంట దాంట్లో ఏం దోషాలు ఉంది, ఎంత శాతం ఉంది ఆ దోషానికి ఏ గుడికి పోవాలా, ఏం చెయ్యావాలా, లేదు బిడ్డ ఎత్తావాలా, మీ పిన్నాడు కూడా లేదా మీ కూతురు కూడా నక్షత్ర పాదానికి ఏ నక్షత్ర పాదం సూటబుల్గా ఉన్నో అటని చెప్పేసి లిస్ట్ పంపిస్తున్నా. దీనికి మనగా వచ్చేసి ఏమేమి దోషాలని చెప్పిన మనక, ఏం గుడికి పోవాలని చెప్పిన మనక, దశాబుద్ధి ఎట్ట ఉంది, దశాబుద్ధి కాలాల పెళ్లి కాలం ఉందా, గురుబలం ఉందా, ఏ దశలో ఉండి బిడ్డనో పిన్నాడో వస్తారు, వాళ్ళు ఎట్ట ఉంటారు, వాళ్ళకి ఏం పేర్లో వచ్చేసి వాళ్ళ పేరు ఉన్ను, ఏ దినాల ఏ కిలమల ఏ నక్షత్రాల ఏ ముహూర్త టైంలో పెళ్లి చేయాల, ఇంత డీటెయిల్ మీకు వచ్చేసి కొరంజ కట్టణాల నేను ఫుల్గా మీకు పంపిస్తున్నాను. మంచిది. జై వాసవి అస్ట్రోశ్యామ్.